నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ. ఈరోజు ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి కొన్ని హెల్త్ టిప్స్ నేను మీకు చెప్పబోతున్నాను. గ్యాస్ట్రిక్ సంబంధించి చక్కటి పరిష్కారాలు రావాలి. గ్యాస్ట్రిక్ అనేది పర్మనెంట్గా మనకు తగ్గిపోవాలి. ఎసిడిటీ అనేది తగ్గిపోవాలి. స్టమక్ అల్సర్స్ రావద్దు, కాన్స్టిపేషన్ ఉండొద్దు అనుకుంటే ఏంటంటే కొన్ని చిన్న హెల్త్ టిప్స్ నేను చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే బ్రష్ చేసుకోవడంతో మొదలవుతుంది. ఇక్కడ మనకు కెమికల్ పోకుండా మనం చూసుకోవాలి. ఫస్ట్ దానికి సంబంధించి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే యాష్ అంటే బొగ్గు పొడి కానీ పిడకల యొక్క పొడి కానీ, ముఖ్యంగా ఇంకా వీలవుతే నాటు ఆవు యొక్క పిడకను కాలుస్తే వచ్చినటువంటి పొడి మీరు బ్రష్ చేసుకోవడానికి వాడండి. బ్రష్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీ యొక్క ఈ మిడిల్ ఫింగర్నే మీరు వాడండి. ఎందుకంటే మనకు ఫిజియోథెరపీ ప్రకారంగా ప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఈ ఏరియాలో ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు బ్రష్ అనేది మీరు దీంతో చేసుకోవడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ మీ పండ్లను మీరు టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి న్యాచురల్గా మీకు పండ్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఇది ఫస్ట్. రెండవది ఏమంటే గ్యాస్ట్రిక్ ఇంకొక కారణం ఏంటంటే ఉదయం పూట మనము జనరల్గా భోజనం చేసేటువంటి పాత్రలు మనం విమ్ బార్లు ఇట్లాంటి కెమికల్ వాటితో మనం చేస్తున్నాము. దీని యొక్క ఎఫెక్ట్ కూడా గ్యాస్ట్రిక్ మీద ఉండేటువంటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చేయాల్సింది ఏంటంటే అది కూడా మీరు ఏంటంటే ఈ బూడిదతో మీరు ఆ ప్లేట్లు కడుక్కునేటువంటి పరిస్థితి ఉంటే బెస్ట్. ఇంకొకటి ఏంటంటే నేను ఇచ్చేటువంటి సలహా, మీరు అసలు ప్లేట్లే వాడకుండా అరటాకులు కానీ ఫ్రెష్గా ఉన్నాయి, టేకు యొక్క ఆకులు కానీ, మోతుక చెట్టు యొక్క ఆకులు కానీ ఎండిపోయినైనా పర్లేదు, ఇవి మీరు వాడగలిగితే భోజనంకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీకు వస్తుంది. ఎందుకంటే గ్రీనరీ అనేది మీరు ఆ ఆకులో పెట్టుకొని మీరు తీసుకుంటే ఆహారం అది అమృతం అవుతుంది అన్నమాట. కాబట్టి అంత శక్తి ఉంది. అరటాకులో అయితే చాలా శక్తి ఉంది. మనం ఇప్పుడు ఆంధ్ర సైడ్ వెళ్తే చాలా మంది అరటాకులోనే తింటూ ఉంటారు. కాబట్టి ఇది సహజ సిద్ధమైనటువంటి బెనిఫిట్ మీకు వచ్చేది. కాబట్టి ఆకులు అందుబాటులో లేవు అని మీరు అనుకున్నప్పుడు మాత్రం ఈ ప్లేట్స్లలో వాడినప్పుడు ఇది వాడండి. ప్లేట్స్లలో కూడా వీలవుతే నేను ఇచ్చే సలహా ఏంటంటే కంచు పాత్రలు చాలా ఉత్తమమైనవి. కంచు ప్లేట్స్ దొరుకుతాయి మీకు, దాంట్లో మీరు భోజనం చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం వెళ్తే నార్త్ సైడ్ సాధు సంతులు అందరూ ఈ కంచు పాత్రల్లోనే తింటారు వాళ్ళు. కాబట్టి ఈ మూడిట్లలో ఏదైనా మీకు అనుకూలంగా ఉండేటువంటి పద్ధతులు మీరు పాటించుకోండి. కాబట్టి ఈ రెండు మార్పు రావాలి మన ఇళ్లలో. ఈ రెండు మారితే మిగిలిన మీరు ఏం పాటించినా కొంచెం పాటించకుండా మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో పాలు కూడా కెమికలే ఉంది, పెరుగు కూడా కెమికలే. ఎందుకంటే న్యాచురల్గా దొరికే ఛాన్సెస్ లేవు. మనం తీసుకునేటువంటి ఆహారాలన్నీ కూడా అంటే ఈవెన్ బియ్యము, పప్పు ఇవన్నీ కెమికలే. అంటే యూరియా వీటి ద్వారా పండినయే, సహజ సిద్ధంగా ఆవు పేడతో పండించినటువంటి చాలా తక్కువ. అట్లాగే మనం తీసుకుంటున్న రకాలన్నీ నాటు రకాలు కాదు, అన్ని హైబ్రిడ్స్ అయిపోయినాయి. కాబట్టి ఏమవుతుందంటే ఈ తేడాతో మనకు గ్యాస్ట్రిక్ అనేది ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది సహజంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండిటి తర్వాత ఆహార నియమాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఒక వారం రోజులు మీరు ఉదయం పూట కొబ్బరి బోండం నీళ్ళు 1 లీటర్ తీసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు లేత కొబ్బరి బోండం నీళ్ళు తీసుకోండి. ముదిరిన అయితే తీయగా ఉంటాయి, లేత అయితే ఏంటంటే మామూలు వాటర్ లాగానే మీకు ఉంటాయి. కాబట్టి ఒక 1 లీటర్ ఒక 1 వీక్ రెగ్యులర్గా తీసుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి యూరిన్, మోషన్ ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి. మీకు ఒక 1 వీక్ రెగ్యులర్గా తీసుకుంటే గ్యాస్ట్రిక్లో వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అట్లాగే 100% మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ ఆపేయండి 1 నెల రోజుల పాటు. పెరుగు, పాలతో చేసినటువంటి స్వీట్స్ అన్నీ అవాయిడ్ చేయండి. దీనికి బదులుగా ఏంటంటే తులసి ఆకుల టీ కానీ, లేదు లెమన్ గ్రాస్ టీ కానీ,
అంటే పాలు లేనిది మీరు తీసుకోండి, బెల్లము హనీ వేసేసుకొని ఉదయం పూట మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక నెల రోజులు అంతే. మీరు గమనించండి ఎంత తేడా మీకు ఉంటుంది అనేది. ఎందుకంటే ముద్రా థెరపీ తర్వాత ప్రెషర్ పాయింట్స్, తర్వాత ట్రీట్మెంట్ సిస్టమ్స్, ఎంటీ స్టమక్లో వేసుకునే మీ టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఈ బేసిక్ సిస్టమ్స్ అన్నీ మనం ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ ఈ ముద్రా థెరపీ తర్వాత ప్రెషర్ పాయింట్స్ ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు, వండర్ఫుల్గా పనిచేస్తాయి. బట్ బేసిక్ సిస్టమ్సే మనం కరెక్ట్ లేకుండా అన్ని రకాల కెమికల్స్ లోపలికి ఇస్తూ మనకు రిజల్ట్ రావాలి అంటే రాదు. నేను అనేది పర్మనెంట్గా తగ్గించుకోవాలని మీకు సంకల్పం ఉంటే నేను చెప్పిన ఈ మార్గంలో మీరు ఆచరించండి. చాలామంది ఆచరించడం జరిగింది, వండర్ఫుల్ రిజల్ట్స్ వాళ్ళకు వస్తున్నాయి. మీకెందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. అట్లాగే ముద్రా థెరపీ ఈరోజు చెప్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇది చూపుడు వేలు ఈ డైరెక్షన్లో పెట్టండి. అట్లాగే మిడిల్ ఫింగర్ ఇక్కడ రావాలి, తర్వాత రింగ్ ఫింగర్ కూడా ఈ ప్లేస్లో రావాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. చూపుడు వేలు వచ్చేసి ఈ ప్లేస్, ఈ 2 ఫింగర్స్ పైన. ఇది ముద్ర. దీన్ని హాయిగా మీరు ఈ విధంగా పెట్టేసుకోండి. స్పైన్ స్ట్రైట్గా పెట్టండి, కళ్ళు మూసుకోండి. ఇక్కడ మంత్ర వచ్చేసి ఏ అనేటువంటి మంత్రాన్ని మనం వాడతాము. ఇది ఐమ్ అనేటువంటి బీజాక్షరం నుంచి వచ్చింది. ఏ అనేటువంటి మంత్ర ఒక 3 సార్లు అంటాము. ఏ మూడు సార్లు అన్న తర్వాత సహజంగా మీ 2 లిప్ ఎండింగ్స్ కూడా ఏంటంటే సహజంగా పైకి వస్తాయి, మనకు స్మైల్ పొజిషన్ వస్తుంది. ఇక్కడ ఒక 5 నిమిషాలు మీ యొక్క శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ నెమ్మదిగా వదులుతూ ఉండండి. ఇంతే అండి, చాలా సింపుల్. ఇది ముద్రా థెరపీ, మంత్రా థెరపీ విత్ స్మైల్ టెక్నిక్. కాబట్టి ఆహార నియమాలలో అవి నేను చెప్పినటువంటి పాటించండి. ఇవి వచ్చేసి ఈ ముద్రా థెరపీ, ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఒక 21 డేస్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, చూడండి ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా అండి? మళ్ళీ ఒక హెల్త్ టిప్తో మళ్ళీ ఒకసారి కలుద్దామండి. ధన్యవాదాలు.